ప్రకృతిని చూసినప్పుడు సృష్టికర్తను ఆరాధించకుండా ఉండలేం. దేవుడు తన సృష్టి పట్ల చూపించే శ్రద్ధను, మానవుల పట్ల ఆయన చేసిన నిబంధనను, విశ్వాస్యతను, అచంచలమైన సంరక్షణను కనపరుస్తూ ఉంది. అంతేకాకుండా రోమాపత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, దేవత్వమును, జగత్తుత్పత్తి మొదలుకొని సృజింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి అని వాక్యము తెలియచేస్తుంది. అయితే ఆయన సృజించిన జంతువుల ద్వారా మానవులకు విధేయతను, నమ్మకత్వాన్ని, ఇంకా అనేక నైతిక విలువలను బోధించారు. కొన్నింటిని నేర్చుకుందాం. కోడి సువార్తల్లో వ్రాయబడినట్లుగా పేతురు యొక్క వైఫల్యాన్ని గుర్తు చేస్తూ మానవ బలహీనతలకు పశ్చాత్తాపం అవసరమని, ప్రతి విశ్వాసికి కోడి ఒక వేకప్ కాల్గా ఆధ్యాత్మిక అప్రమత్తతను కలిగచేసేదిగా ఉంది. గుర్రాలు 20వ కీర్తనలో రాయబడినట్లుగా గుర్రాలు మానవ బలాన్ని మరియు ప్రాపంచిక శక్తిని సూచిస్తాయి. వాటిని బట్టి అతిశయింపక మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయించడం నేర్చుకుందాం. కుక్క విశ్వాసం గల జంతువే, కానీ సామెతల గ్రంథం 26వ అధ్యాయంలో మూర్ఖుడు తన మూర్ఖతను మరలా కనపరుస్తూ ఉన్నప్పుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో పోల్చుతూ మూర్ఖత నుండి విడిపించడానికి మార్గాన్ని చూపించారు. జింకలు ప్రమాదాలు పొంచి ఉన్నప్పుడు జింకలు అప్రమత్తంగా ఉన్నట్లే సాతాను వేసే ప్రతి పథకానికి తెలివిగా అప్రమత్తంగా ఉండటానికి జింక బోధిస్తుంది. అంతేకాకుండా 19వ కీర్తనలోను, హబక్కు 3వ అధ్యాయంలోనూ విశ్వాసుల యొక్క కాళ్ళు జింక కాళ్ళ వలె చేసి ఎత్తైన స్థలంలో ప్రతికూల పరిస్థితుల్లో సైతం తొట్టుపడకుండా నిలబెట్టడానికి గుర్తుగా ఉంది. పంది పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో సత్యాన్ని ఎరిగి కూడా తిరస్కరించినటువంటి వారి స్థితి పంది బురదలో బొల్లినట్టు సూచింపబడింది. తోడేళ్ళు మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనంలో అబద్ధ ప్రవక్తలు తోడేళ్లతో పోల్చబడ్డారు. వారు మోసగాండ్రుగా ఉండి గొర్రె చర్మం ధరించిన తోడేళ్లుగా ఉన్నారని, కాబట్టి వారిని బట్టి జాగ్రత్త పడమని హెచ్చరిక చేయబడుతుంది. చేప ఆదికాండంలో దేవుని యొక్క సృజనాత్మక శక్తికి గుర్తుగా చేపలు ఫలించినట్లుగా రాయబడింది. యోనా గ్రంథంలో యోనా తప్పు చేసినప్పుడు కూడా క్షమించి చేపను ఉపయోగించి తన విమోచనా శక్తిని రుజువు చేసిన దేవుడు, అంతేకాకుండా మన జీవితాల్లో నిరంతరం కొనసాగే ఆయన శక్తికి రుజువుగా ఉంది. దేవునితో మనకున్న సంబంధాన్ని మరింత పెంచడానికి దేవుని సృష్టిని గూర్చిన జ్ఞానం ఉపయోగపడునుగాక. ఆమెన్.